सारे शहर में छा गया है जनता ऑटोमोबाइल। जनता ऑटोमोबाइल की सुपर हिट धमाकेदार पेशकश। कोई भी बाइक खरीदिए और 3 गिफ्ट, फ्री हेलमेट, फ्री बाइक कवर, फ्री टिफिन बॉक्स तोहफे में ले जाइए। सुजुकी, यामाहा, हीरो, टीवीएस, बजाज, होंडा और वेस्पा जैसे ब्रांडेड गाड़ियों के अलावा इलेक्ट्रिक स्कूटर्स पर भी ऑफर्स मौजूद है। तो देरी किस बात की, आज ही तशरीफ लाइए और बुक करवाइए। आदाब नाजरीन, मैं मोहम्मद आजम RH9 न्यूज में आपका खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। एक जराये से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए एंटी नैरकोटिक डिपार्टमेंट और काला पत्थर पुलिस के अहलकारों ने मिलकर ख्वाजा पहाड़ी के इलाके में जाफर नामी एक शख्स के घर पर छापा किया। यहाँ पर जाफर खान नामी एक शख्स जो कि गैर कानूनी तरीके से बैन शुदा ई सिगरेट को जरूरतमंद सार्फिन में ऊंचे दामों में फरोख्त कर रहा था। इसके कब्जे से 56 डब्बों को जब्त कर लिया गया और इस खुसूस में 3 अफराद को गिरफ्तार किया गया। वाज़ेह नाज़रीन की ये इलेक्ट्रॉनिक सिगरेट यानी कि ई सिगरेट जो कि काफ़ी ज़्यादा सेहत के लिए नुकसानदाही साबित होता है। इलेक्ट्रॉनिक सिगरेट यानी ई सिगरेट ये एक ऐसा आला होता है जो कि माया निकोटीन को गर्म करता है और ये सांस के जरिए जायका देता है। ई सिगरेट जो कि बहुत ही ज़्यादा ख़तरनाक होता है और नॉर्मल सिगरेट से ये काफ़ी ज़्यादा हद तक आपके फेफड़ों को नुकसान पहुंचाता है और इससे देखते ही देखते इंसान कैंसर की बीमारी में मुब्तला हो जाता है। बहरहाल पुलिस अहलकारों ने वहां से गिरफ्तार शुदा मुलजिमीन और जब्त शुदा प्रॉपर्टी को पुलिस स्टेशन मुंतकिल कर दिया। आइए जानते इस खुसूस में तमाम तर तफसील। మైనర్ పిల్లలు కానీ అమాయకులు కానీ తెలియని వాళ్ళు దీన్ని పర్చేజ్ చేసేలా వీళ్ళు వాళ్ళతోటి మమైకమై మంచి మాటలు చెప్పి వాళ్ళకి అప్పచెప్పి అది అలవాటుగా చేసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ గంజాయి కూడా అలవాటు చేసే పరిస్థితి ఉంటుంది। ఈ సిగరెట్కి అలవాటు పడ్డ పిల్లలు ఇది నికోటిన్ ప్రోడక్ట్ ఉంటుంది। ఈ సిగరెట్ బ్యానెడ్, ఇది ఎవరైనా కనుక యూజ్ చేసినట్లయితే మినిమం 7 years బిలో పనిష్మెంట్ ఉంటుంది। మరియు ఎవరు ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సెక్షన్ 4 ప్రకారంగా నిషిద్ధం। సెక్షన్ 7 ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది। ఎవరైనా మైనర్ పిల్లలకు కనుక విక్రయించినట్లయితే 77 JJ యాక్ట్ కింద కూడా పనిషబుల్, మినిమం 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది। అంతేకాకుండా ఫైన్ కూడా 5 lakhs వరకు ఫైన్ ఉంటుంది। ఇతను గత 5 వారాల నుంచి సుమారు 50 days నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తున్నారు। ఇతను కొంతమంది యువకుల్ని వాళ్ళ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ ద్వారానే నడిపిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని ఫోన్ వాట్సాప్ గ్రూప్ ద్వారాగా ఇతను వాట్సాప్ గ్రూప్లో ఇతనికి ఇతను తెప్పించినటువంటి ఐటమ్స్ యొక్క బ్రాండ్ పేర్లు మెన్షన్ చేస్తూ వాటి కాస్ట్ మెన్షన్ చేస్తూ పంపిస్తుంటాడు। వాళ్ళు పిల్లలకు కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ వాళ్ళు ఓకే చేసి ఇతనికి ట్రాన్సాక్షన్ అమౌంట్ త్రూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా చేస్తూ ఉంటారు। ఇతను వాళ్ళకి లొకేషన్ చెప్పిన వెంటనే వాళ్ళ లొకేషన్కి ఇతను వెళ్ళి ఈ ప్రోడక్ట్ని అందిస్తూ చెప్తూ ఉంటాడు। ఇలా అందరి పిల్లల్ని ఇలా ఎరగా వేసి పిల్లల జీవితాలని నాశనం చేస్తూ ఈ ప్రోడక్ట్ని అమ్ముతూ ఈ నిషిద్ధమైనటువంటి ప్రోడక్ట్ని అమ్ముతున్నటువంటి ఇతను లాంటి వాళ్ళు చాలామంది వ్యవస్థలో ఉన్నారు। వీళ్ళందరికీ చట్ట ప్రకారంగా FIR బుక్ చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది। ధన్యవాదాలు। तो नाजरीन इजाजत दीजिए और बने रहिए हम सब की आवाज RH9 न्यूज के साथ। चैनल को लाइक कीजिए, जितना हो सका ज्यादा से ज्यादा शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। खुदा हाफिज।